కూటమి ప్రభుత్వానికి కూలిపోయే రోజులు దగ్గరపడ్డాయని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన 62,000 ప్రతులను జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లే వాహనానికి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలిసి జెండా ఊపి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సాగనంపారు. కోటి సంతకాల ప్రతులను మోటార్ సైకిల్ ర్యాలీతో పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు తీసుకువెళ్లారు. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వం మెడికల్ కాలేజీలను దానికి అనుబంధంగా ఆసుపత్రులను నిర్వహించే వీలు పడుతుందని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా 17 మెడికల్ కాలేజీలను వైసీపీ ప్రభుత్వంలో జగనన్న తీసుకొచ్చారని చెప్పారు. కోటి సంతకాల కార్యక్రమం పూర్తయిన తర్వాత గవర్నర్ను కలిసి పేదల ప్రజల అభిప్రాయాలను వివరిస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ప్రైవేటీకరణ వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే. Come on.